వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇందులో మనకి 23 ఆగస్టు 2022 ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించి మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ని 100 డేస్ ప్లాన్స్తో ప్రారంభించడం జరిగింది. డైలీ 1 టెస్ట్ ఉంటుంది. మీకు తప్పకుండా బై చేసుకోండి. మీకు తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు ఈ అవైలబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా కోర్స్ని బై చేయండి. దీనికోసం డిస్క్రిప్షన్లో మీకు రవి అకాడమీ లింక్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీరు ప్లేస్టోర్లో రవి అకాడమీని సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అక్కడ నుండి కూడా మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ టెస్ట్ సిరీస్ని బై చేయండి. మీకు చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇక క్వశ్చన్స్ చూసినట్లయితే ఒక సైక్లిస్టు 2.5 కిలోమీటర్స్ దూరాన్ని 4 minutes 10 secondsలో పూర్తి చేశాడు. అదే వేగంతో 6 కిలోమీటర్స్ దూరాన్ని పూర్తి చేయడానికి అతనికి ఎంత సమయం పడుతుందని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి కిలోమీటర్స్లో ఉంది, ఇక్కడ మినిట్స్ సెకండ్స్లో టైం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటిని ఏం చేయాలి, కిలోమీటర్స్ ఫర్ అవర్స్లో కానీ లేదంటే కిలోమీటర్స్ ఫర్ సెకండ్స్లో కానీ కన్వర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. చేసి మనం ఫస్ట్ దాని యొక్క వేగం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ 6 కిలోమీటర్స్ దూరానికి సంబంధించి టైం అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 2.5 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ అంటే మనకి 25,000 మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ 4 minutes 10 seconds, వీటిని మొత్తం కంప్లీట్గా సెకండ్స్లోకి మార్చండి. 4 into 6 60 into 4 ప్లస్ 10 దట్ ఈస్ ఈక్వల్స్ టు 250 seconds. 250 seconds వస్తుంది. మీటర్స్ పర్ సెకండ్స్లో దీని యొక్క వేగం అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ వచ్చేసి మనకి 2500 మీటర్స్. నెక్స్ట్ 250 seconds, 0కి 0 క్యాన్సిల్. నెక్స్ట్ వచ్చేసి మనకి 10 అంటే 10 meters per second వేగంతో ఇతనైతే ట్రావెల్ చేయడం జరుగుతుంది సైక్లిస్టు. 6 kilometers దూరాన్ని అంటున్నాడు. ఫస్ట్ ఈ 6 kilometersని కూడా ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి టైం కావాలి కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై డిస్టెన్స్ బై వెలాసిటీ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ వచ్చేసి 6000 meters బై 10 మీటర్స్ ఫర్ సెకండ్స్. దట్ ఈస్ ఈక్వల్స్ టు స్పీడ్ కాబట్టి క్యాన్సిల్ చేయండి. వచ్చేసి మనకి టైం వచ్చేసి 600 seconds వస్తుంది. 600 seconds అంటే మనకి ఇండైరెక్ట్ ఏమవుతుంది, 10 minutes అవుతుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి రూట్ 144 అండర్ రూట్ ఆఫ్ 0.0169 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 4.41. ఇక్కడ రూట్ 144 అంటే 12 వస్తుంది. ప్లస్ రూట్ 169 అంటే మనకి 13 వస్తుంది. తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 0.13. నెక్స్ట్ 441 అండర్ రూట్ ఆఫ్ 441 వచ్చేసి మనకి 21 వస్తుంది. 21లో మనకి ఏమవుతుంది, 4 పాయింట్ ఉంది కాబట్టి ఏమవుతుంది, మైనస్ 2.1 అవుతుంది. ఇది 12.13 మైనస్ 2.1 సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ 10.03 వస్తుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే 16 వరుస పూర్ణాంకాలు 13 వరుస పూర్ణాంకాల సగటు మనకి 36 అంటున్నాడు. 13 పూర్ణాంకాలను 2 రెట్లు చిన్నదాన్ని నెక్స్ట్ అదేవిధంగా అతి పెద్దదాన్ని కలిపితే వచ్చే మొత్తం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. మనకి 16 ఏవైతే నెంబర్స్ ఉన్నాయో కాన్సిక్యూటివ్ నెంబర్స్ వరుస నెంబర్ల యొక్క ఇంటీజర్స్ వచ్చేసి యావరేజ్ ఇవ్వడం జరిగింది. యావరేజ్ వచ్చేసి 13 అవుతుంది. 13 అయిన తర్వాత ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ ఉంటుందో దాన్ని 2 times, స్మాలెస్ట్ నెంబర్ 2 times, నెక్స్ట్ అదేవిధంగా లార్జెస్ట్ నెంబర్ యాడ్ చేస్తే ఇక్కడ వచ్చేసి దాని మొత్తం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ యావరేజ్ ఇచ్చాడు. యావరేజ్ ఇస్ ఈక్వల్ టు మనకి 13 అవుతుంది. 36 ఇచ్చాడు. మనకి మొత్తం సమ్ వచ్చేసి 13 into 36 చేయండి. మొత్తం ఇది టోటల్ సమ్ వస్తుంది. టోటల్ సమ్ ఇస్ ఈక్వల్ టు 13 36 చేస్తే 468 వస్తుంది. 468 వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎక్స్ ప్లస్ 1 నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2 అండ్ సో ఆన్ ఎక్స్ ప్లస్ 13 ఇవి ఎక్స్ ప్లస్ 12 వరకే వస్తుంది. 13 కాబట్టి మనకి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ప్లస్ 0 కాబట్టి ఎక్స్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 12 వరకు వస్తుంది. వీటి యొక్క సమ్ చేయండి. అంటే ఎక్స్ ప్లస్ 1 నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ఎక్స్ ప్లస్ 12 చేస్తే మనకి ఏమవుతుంది, మొత్తం 13x ఉంటాయి. ప్లస్ 1 to ప్లస్ 12 వరకు యాడ్ చేసినట్లయితే మనకి ఇక్కడ
13x వస్తుంది. 13x ప్లస్ 78 వస్తుంది. 78 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి దీన్ని ఎంతకి ఈక్వల్ అవుతుంది, మొత్తం సమ్ ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు 468కి ఈక్వల్. 13x ప్లస్ 78 ఈజ్ ఈక్వల్ టు 468. 13x ఈజ్ ఈక్వల్ టు మనకి 390 వస్తుంది. దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 390. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 1 13 3 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 వస్తుంది. స్మాల్ నెంబర్ ఎంత అవుతుంది మనకి, స్మాల్ నెంబర్ వచ్చేసి 30 అవుతుంది. నెక్స్ట్ లార్జ్ నెంబర్ ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ ఉందో 30 ప్లస్ 12 దట్ ఈస్ ఈక్వల్స్ టు 42 అవుతుంది. 42. ఇప్పుడు ఏం చేయాలి, 2 టైమ్స్ ఆఫ్ స్మాల్ నెంబరు ప్లస్ లార్జ్ నెంబర్ యాడ్ చేయాలి. అంటే 60 ప్లస్ 42, 60 ప్లస్ 42 చేస్తే మనకి 102 వస్తుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద థర్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ అనేది మనకి ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 18, వై స్క్వేర్ ఎక్స్వై ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు 24 అయితే ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి మొత్తం యాడ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు 18 ప్లస్ 24 బోత్ సైడ్స్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై, ఇందులో నుంచి ఎక్స్ కామన్ తీయండి, ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ ఇందులో నుంచి వై కామన్ తీయండి, ఈ ప్లస్ యాస్టీజు. నెక్స్ట్ ఇందులో నుంచి వై కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు 18 ప్లస్ 24 ఇస్ ఈక్వల్ టు 42 వస్తుంది. ఇప్పుడు టోటల్లో నుంచి ఎక్స్ ప్లస్ వై కామన్ తీయండి. ఎక్స్ ప్లస్ వై కామన్ తీసినట్లయితే మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 అయితే రావడం జరుగుతుంది. ఎక్స్ ప్లస్ వై ఇంటూ దిస్ వన్ దట్ ఈస్ ఈక్వల్స్ ఏమవుతుంది, 42 అవుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు 6 తీసుకున్నాం అనుకో, 6 ఇంటూ 7 ఏమవుతుంది మనకి 42 అవుతుంది. లేదంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ 7 తీసుకున్నట్లయితే ఇది -6 అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 42 అవుతుంది. దీన్ని 6 తీసుకున్నామంటే దీన్ని ఏం తీసుకోవాలి, -7 అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి రెండు తీసుకొని చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ ఏముంది, ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు 6 అన్నా కావాలి, ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు 6 అన్నా కావాలి, ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు -7 అన్నా కావాలి. ఎక్స్ ప్లస్ వై 6 7, 6 ఇంటూ 7 ఏమవుతుంది మనకి 42 అవుతుంది. ఇక్కడ -7 దీన్ని పెట్టినాం అనుకో, ఇక్కడ +1 ఉంది కాబట్టి ఏమవుతుంది -6. అంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై వాల్యూ అనేది 6 లేదంటే -7 అయితే అవుతుంది. ఆప్షన్ మనకి 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 10 ఏళ్ల క్రితం ఒక తల్లి వయసు కొడుకు వయసు కంటే 3 రెట్లు, 5 సంవత్సరాల క్రితం ఆమె వయసు తన కొడుకు వయసుకి 5/2 రెట్లు ఉంటే ప్రస్తుత వయసు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ సన్ వచ్చేసి ఎక్స్ ఇయర్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వాళ్ళ యొక్క మదర్ యొక్క వయసు వచ్చేసి వై తీసుకుందాం. వై తీసుకున్నట్లయితే 10 ఇయర్స్ ఎగో వారి యొక్క వయసు చూడండి ఒకసారి. 10 ఇయర్స్ ఎగో 10 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క వయసుల యొక్క రిలేషన్ చూసినట్లయితే x - 10 y - 10 రిలేషన్ ఏమవుతుంది మనకి, వీటి మధ్యన రిలేషన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ వచ్చేసి తల్లి వయసు కొడుకు వయసుకి 3 రెట్లు ఎక్కువ అంటున్నాడు. అంటే మనకి ఏమవుతుంది, y - 10 ఇస్ ఈక్వల్ టు 3 ఇంటూ x - 10 అయితే అవుతుంది. నెక్స్ట్ 5 ఇయర్స్ ఎగో వాళ్ళ యొక్క వయసుల మధ్య రిలేషన్. 5 ఇయర్స్ ఎగో ఏమవుతుంది, వయసు వచ్చేసి మనకి x - 5 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా y - అవుతుంది. వాటి మధ్య రిలేషన్ చూసినట్లయితే మనకి 2 టైమ్స్ 5/2 అంటే y - 5 ఇస్ ఈక్వల్ టు 5/2 ఆఫ్ మదర్ యొక్క వయసు. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి, ఇది 2y, నెక్స్ట్ వచ్చేసి 10 -10, నెక్స్ట్ 5x - 25. ఇందులో ఇది ఏదైతే y ఏదైతే ఉందో ఈ 10 ఇక్కడ పంపించండి. 10 పంపిస్తే ఏమవుతుంది మనకి 10 y ఈజ్ ఈక్వల్ టు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే దీంట్లో y కావాలి కాబట్టి y - 10 ఈజ్ ఈక్వల్ టు 3x - 30. y కావాలి కాబట్టి ఏమవుతుంది, 3x - 20 అవుతుంది. ఈ 3x - 20 వైని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3x - 20. 3x - 20 ఈజ్ ఈక్వల్ టు 5x - 25. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 6x - 40. ఇక్కడ -10 ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ -10 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, -10 ఈజ్ ఈక్వల్ టు 5x - 25 అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి, దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. చేస్తే ఏమవుతుంది మనకి x ఈజ్ ఈక్వల్ టు -50 +50 అవుతుంది. ఇక్కడ పంపించేస్తే ఇది నెక్స్ట్ ఇక్కడ -25 అయింది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 25 అయితే రావడం జరుగుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది,
మనకి 25 అయితే వస్తుంది. 25 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 25 వచ్చింది. అంటే కొడుకు యొక్క వయసు వచ్చేసి మనకి 10 సంవత్సరాల క్రితం 25 అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి y కావాలి. y యొక్క ఏజ్ కనుక్కుందాం. y యొక్క ఏజ్ చూసినట్లయితే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 25 మైనస్ 20 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత, 75 మైనస్ 20 దట్ ఈస్ ఈక్వల్స్ టు 55 ఇయర్స్ వస్తుంది. తల్లి యొక్క 10 సంవత్సరాల క్రితం తల్లి యొక్క ప్రస్తుత వయసు ఎంత, మనకి వారి యొక్క ప్రస్తుత వయసు చూసినట్లయితే 55 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసాం కదా, ఇది ప్రజెంట్ ఏజ్ అనమాట ఎక్స్. నెక్స్ట్ y అనేది మదర్ ప్రజెంట్ ఏజ్, ఎక్స్ అనేది సన్ యొక్క ప్రజెంట్ ఏజ్. ఇక్కడ మదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 55 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఒక చక్రవడ్డీతో 10 సంవత్సరాల్లో రెట్టింపు అయితే 16 రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాడు. ఇక్కడ మనకి ఇక్కడ రెట్టింపు 2 ఇయర్స్కి 2 టైమ్స్ ఏదైతే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్, నెక్స్ట్ సంవత్సరాలు 10 సంవత్సరాలు. నెక్స్ట్ 4 అంటే ఏమవుతుంది, 4 వచ్చేసి మనకి 4 టైమ్స్ కావాలంటే దీనికి డబుల్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 20 ఇయర్స్. నెక్స్ట్ 8 కావాలంటే ఎంత అవుతుంది, మళ్ళీ 10 ఇయర్స్ యాడ్ చేయండి. నెక్స్ట్ 16 కావాలంటే ఎన్ని ఇయర్స్, ఇక్కడ ఇవి ఇయర్స్. 10 ఇయర్స్కి 2 టైమ్స్, 20 ఇయర్స్కి 4 టైమ్స్, 30 ఇయర్స్కి 8 టైమ్స్. నెక్స్ట్ 40 ఇయర్స్కి ఎన్ని అవుతుంది, 16 టైమ్స్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది, 40 ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసినట్లయితే దీన్ని సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జస్ట్ ప్రొడక్ట్ చేయండి. దీన్ని ఏమవుతుంది, 10x మైనస్ 6 ప్లస్ 9x మైనస్ 9x మైనస్ 15 ఇస్ ఈక్వల్ టు 93. ఇక్కడ 10 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 19. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 21 ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. మైనస్ 6 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 21, మైనస్ 21 అవుతుంది. మైనస్ 21ను ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే 93 ప్లస్ 21 అవుతుంది. 19x ఈజ్ ఈక్వల్ టు మనకి 114 వస్తుంది. యాడ్ చేస్తే 93 ప్లస్ 21 114 అవుతుంది. 19 1 జా 19 6 జా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి, 19 టేబుల్లో 6 టైమ్స్ వెళ్తుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, వాల్యూ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. 3 పవర్ 0 మనకి ఆల్రెడీ తెలుసు. 3 పవర్ 0 అనేది ఆల్వేస్ ఏమవుతుంది, 0 అవుతుంది. 3 పవర్ 0 అనేది ఏమవుతుంది, ఇక్కడ దీన్ని తీసుకున్నట్లయితే మనకి 1 ప్లస్ ఇది పవర్ 2 ఉంది కాబట్టి డినామినేటర్లోకి వస్తే 3 స్క్వేర్. నెక్స్ట్ 3 పవర్ 1 ఇంటూ 27 వస్తుంది. 1 ప్లస్ 1/9 ప్లస్ 1/3 ఇంటూ 27 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎల్సిఎం వచ్చేసి 9 అవుతుంది. 9 ప్లస్ 1 ప్లస్ 3/9 ఇంటూ 27 3 9 1 జా 9 3 జా. ఇక్కడ వచ్చేసి బ్రాకెట్లో మనకి 9 ప్లస్ 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 39 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 39. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2000 సంవత్సరంలో మోను తన సోదరి వయస్సు ఎవరైతే మనకి మోను ఎవరైతే ఉన్నారో సోదరి వయసుకి 3 రెట్లు. 2010లో ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె కంటే 24 సంవత్సరాలు పెద్దది అయితే మోను 2000 సంవత్సరంలో మోను యొక్క వయసు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. సిస్టరు మోనుతో కంపేర్ చేస్తున్నాడు. మోను 2000 సంవత్సరంలో మనకి తన సోదరి వయసుకి 3 రెట్లు ఎక్కువగా ఉంది. ఆమె కంటే 2010 తీసుకున్నట్లయితే 24 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది. అయితే 2010లో మోను ఎంత అంటున్నాడు. మోను యొక్క వయసు ఏదైతే మనకి మోను యొక్క వయసు 2000 సంవత్సరంలో ఎం అనుకుంటున్నా మోనుది. నెక్స్ట్ అదేవిధంగా సిస్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క వయసు ఎక్స్ అనుకుంటున్నా. ఇది మనకి 2000 సంవత్సరానికి సంబంధించి 2000 సంవత్సరంలో ఎన్ని రెట్లు ఉంది, 3 రెట్లు. అంటే మోను ఇజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ ఈ సిస్టర్. నెక్స్ట్ 2010 తీసుకున్నట్లయితే అంటే 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 10 ఇయర్స్ యాడ్ చేయండి. 3x ప్లస్ 3s ప్లస్ 10 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు మనకి ఇందులో 3s సబ్స్టిట్యూట్ చేయండి. 3s ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3s ప్లస్ 10 అవుతుంది. 3s ప్లస్ 10 అవుతుంది. ప్లస్ మనకి ఏముంటుంది 24 ఇయర్స్. ఇది ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ఎస్ ప్లస్ 10 కదా. ఎస్ ప్లస్ 10 ఇయర్స్ తర్వాత వీరి యొక్క వయసు చూస్తే ఎస్ ప్లస్ 10 అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎస్ ప్లస్ 10 ఈ 2sని పంపించండి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ 10ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి. 10 పోతే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది
2 years ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 24 years. అంటే ఈ 10కి ఈ 10 క్యాన్సిల్ అవుతుంది. ఒక ఎస్ ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 2s ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 12 years వస్తుంది. 12 years 2010లో సిస్టర్ వాళ్ళ యొక్క సిస్టర్ వయసు. మరి మోను వయసు ఏమవుతుంది, మోను ఈజ్ ఈక్వల్ టు సిస్టర్ కంటే 3 రెట్లు ఎక్కువ కాబట్టి 3 × 12 దట్ ఈస్ ఈక్వల్స్ టు 36 years. 36 years ఎప్పుడు 2000 సంవత్సరానికి సంబంధించి మనకి 2010 కావాలి అడుగుతున్నాడు. 2010లో మోను యొక్క ఏజ్ కాబట్టి దీనికి 10 years యాడ్ చేయండి. ప్లస్ 10 years యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి 46 years అవుతుంది మోను యొక్క ఏజ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి 3 వరుస సహప్రధాన సంఖ్యలుగా ఉంటాయి ఒకదానికొకటి. మొదటి రెండింటి యొక్క లబ్ధం వచ్చేసి మనకి 357, చివరి 2 యొక్క లబ్ధం 609 అయితే వాటి యొక్క మొత్తం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఏ కామా బి కామా సి తీసుకున్నట్లయితే ఇవి కూడా మనకి కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ ఇక్కడ వచ్చేసి ఏ ఇంటూ బి ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఇస్ ఈక్వల్ టు 357, నెక్స్ట్ బి ఇంటూ సి ఇస్ ఈక్వల్ టు వచ్చేసి మనకి 609 అవుతుంది. వీటిని ఏవైతే ఉన్నాయో మనకి 357 నెక్స్ట్ 609ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినట్లయితే మనకి దీన్ని 3 × 5 × మనకి 17గా రాయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని 3 × 5 × 29గా రాయొచ్చు. ఈ రెండిట్లో ఇది కామన్ ఉంది కాబట్టి ఏమవుతుంది 3 × మనకి 3 × 7గా రాయొచ్చు దీన్ని. ఇక్కడ వచ్చేసి మనకి 3 × 7 × 17, నెక్స్ట్ 3 × 7 × 29 రాయొచ్చు. ఇక్కడ వచ్చేసి రెండిట్లో కామన్ 21 ఉంది కాబట్టి ఈ నెంబర్స్ 3 కూడా కోప్రైమ్స్ అవుతాయి. 17 నెక్స్ట్ 21 29 అనేది కావాల్సిన నెంబర్స్, ఈ 3 నెంబర్స్ అనమాట. వీటి యొక్క సమ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ 17 + 21 + 29 చేయండి. చేసినట్లయితే మీకు ఏమవుతుంది 67 వస్తుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే ట్రిగ్నామెట్రీకి సంబంధించిన క్వశ్చన్. ఫస్ట్ ఎల్సిఎం చేయండి. ఇందులో ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, దీన్ని దీంతో మల్టిప్లై చేయండి, దీంతో మల్టిప్లై చేసి ఈ డినామినేటర్ ప్రొడక్ట్ ఇది చేయండి. అంటే sin a × sin a ఏమవుతుంది sin స్క్వేర్ a ప్లస్ కాస్ a ప్లస్ 1 + cos a హోల్ స్క్వేర్ అనమాట. 1 + cos a హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 1² cos స్క్వేర్ a ప్లస్ 2 times of cos a బై ఇంటూ 1 + cos a 1 + cos a ఇంటూ sin a అవుతుంది. ఇక్కడ 1 cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది 1కి ఈక్వల్ అవుతుంది. 1 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 1² మీన్స్ 1, నెక్స్ట్ 2 cos a బై 1 + cos a 1 + cos a ఇంటూ sin a 1 + cos a ఇంటూ sin a. ఇది వచ్చేసి మనకి 2 + 2 cos a 2 + 2 cos a బై 1 + cos a 1 + cos a ఇంటూ sin a అనమాట. sin a వస్తుంది. ఇందులో నుంచి 2 కామన్ తీయండి. 2 కామన్ తీస్తే మనకి 1 + cos a 1 + cos a బై 1 + cos a 1 + cos a ఇంటూ sin a అవుతుంది. sin a ఈ 1 + cos aకి 1 + cos a క్యాన్సల్. 2 బై sin a. sin aకి రెసిప్రోకల్ వచ్చేసి మనకి కొసీకెంట్ a అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి కొసీకెంట్ a అవుతుంది. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఈ విధంగా సింప్లిఫై అయితే చేయండి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ దాని యొక్క వ్యాసం ఇచ్చాడు, గోళం యొక్క వ్యాసం ఇచ్చాడు, ఘనపరిమాణాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని యొక్క డయామీటర్ అయితే ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 12 centimeters. ఇక్కడ d ఇస్ ఈక్వల్ టు 12 centimeters. నెక్స్ట్ అదేవిధంగా r ఇస్ ఈక్వల్ టు 6 centimeters అవుతుంది. వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు 4/3 π r³ సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. దట్ ఈస్ ఈక్వల్స్ టు π × r³ ఇస్ ఈక్వల్ టు 6 × 6 × 6. ఇక్కడ 3 1 3 2 ఇక్కడ వచ్చేసి 8 6 48 ఇంటూ 6 ఇంటూ π. ఇక్కడ వచ్చేసి మనకి 288 π అయితే రావడం జరుగుతుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక డేటా ఇచ్చాడు, దాని యొక్క మీన్ ఇవ్వడం జరిగింది. ఏంటి, దాని యొక్క సగటు y అయితే బాహులకం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. దాని యొక్క మోడ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ 9 + 3 + 5 + 4 + 5 + y బై
వై ఇజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 ఇక్కడ వచ్చేసి మనకి 9 ప్లస్ ఇక్కడ 44 ప్లస్ 4 బై ఎంత 7 ఉన్నాయి 7 నెంబర్స్ ఇజ్ ఈక్వల్ టు వై ఇచ్చాడు. మొత్తం యాడ్ చేసినట్లయితే మనకి 30 ప్లస్ వై బై 7 ఇజ్ ఈక్వల్ టు 7y అవుతుంది. 7 ఈ వైని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి 7y అవుతుంది. 30 ఇజ్ ఈక్వల్ టు వైని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే 6y అవుతుంది. y ఇజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. y ఇజ్ ఈక్వల్ టు 5 వస్తుంది అంటే మనకి y ప్లేస్లో 5 వస్తుంది. బాహుళకం కావాలంటే 5 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతున్న నెంబర్ ఏంటి 5. దట్ ఈస్ ఈక్వల్స్ టు మోడ్ కూడా ఏమవుతుంది మనకి y వాల్యూ ఎంత అవుతుందో మోడ్ కూడా అంతే అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఒక సాధారణ బహుభుజ యొక్క అంతర్గత కోణం యొక్క కొలత 120 డిగ్రీస్ అయితే ఎన్ని భుజాలు ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. పాలిగాన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్ ఇవ్వడం జరిగింది, దాని యొక్క నెంబర్ ఆఫ్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇంటీరియర్ యాంగిల్ ఇస్ ఈక్వల్ టు n-2 ఇంటూ 180 బై మనకి n ఇస్ ఈక్వల్ టు ఇంటీరియర్ యాంగిల్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 120 డిగ్రీస్. ఇక్కడ దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి. ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఇక్కడ n-2 ఇంటూ 180 n-2 ఇంటూ 180 ఈజ్ ఈక్వల్ టు 120n. దీన్ని మల్టిప్లై చేయండి 180n మైనస్ 360 ఈజ్ ఈక్వల్ టు 120n. ఇక్కడ ఈ 360ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి, దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. అంటే 180 మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు 60n ఈజ్ ఈక్వల్ టు 360. 0కి 0 క్యాన్సల్. నెక్స్ట్ 6 1 జా 6 6 జా n ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 6 వస్తుంది. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 6. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇది మనకి ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది వీడియోకి సంబంధించిన కానీ ముందు విన్న వీడియోస్ కానీ లేదంటే ఇంతకుముందు జరిగిన వీడియోస్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అక్కడ నుండి ఈ క్లాసెస్ సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫర్దర్గా ప్రిపరేషన్కి చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.